హాయ్ హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ దోశలండి. ఈ దోశలు చేసుకోవడానికి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ గోధుమ రవ్వని తీసుకోండి. ఈ గోధుమ రవ్వలో తగినన్ని వాటర్ పోసి ఒక 2 సార్లు నీట్గా కడగండి. కడిగిన తర్వాత ఏ కప్పుతో రవ్వ తీసుకుంటున్నారో అదే కప్పుతోటి 1.5 కప్ బటర్ మిల్క్ని పోసుకొని కాస్త పుల్లగా ఉన్న బటర్ మిల్క్ని తీసుకోండి. బాగుంటాయి దోశలు. ఒకసారి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత రవ్వ కాస్త నాని ఉంటుంది. బటర్ మిల్క్లో ఇలా నానిన రవ్వని బటర్ మిల్క్తో సహా మిక్సీ జార్లో తీసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఏదైనా బౌల్లోకి తీసుకొని దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. కలిపిన తర్వాత పెనం బాగా వేడి చేసి పెనం మీద దోశలాగా వేసుకోండి. దోశ ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు లైట్గా కాల్చుకొని తీసుకుంటే అంతేనండి, గోధుమ రవ్వ దోశలు రెడీ. ఇవి మామిడికాయ పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.